మందపెల్లి మందుడు తూర్పుగోదావరి జిల్లా మందపెల్లిలోని శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్థ, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుని మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వలన కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించేందుకు మందపెల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పటినుంచి ఆ ఆలయం శనీశ్వర క్షేత్రంగా పేరు పొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ, ఏలినాటి శని, అర్ధాష్టమ శనితోనూ బాధపడేవారు ఆ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణ మాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకా మహారాష్ట్రలోని శనిసింగాపూర్ ప్రపంచ ప్రసిద్ధి శనీశ్వర ఆలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోని అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని 23 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.